హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా. సో అంతకంటే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో తర్వాత ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా మీకు? చూస్తున్నారు కదా మంచి గ్రీన్గా కనిపిస్తుందని. సో ఏంటంటే ఇది పాలక్ రైస్ అనమాట. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. సో ఈవెన్ దీన్ని తిన్న వాళ్ళు కూడా పాలక్ రైస్ అని చెప్పారనమాట. సో అంత టేస్టీగా అయితే వచ్చింది ఆ రోజు అయితే. సో అందుకోసం నేనైతే వీడియో తీసి పెట్టాను అది. అండ్ ఈవెన్ పాలక్ కూడా చాలా మంచిది కదా. ఈవెన్ పాలకూర తినలేని వాళ్ళని కూడా ఇలా చేసి పెడితే షూర్ తింటారు, అస్సలు కనబెట్టారు. పుదీనా రైస్ లాగానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేస్తాం రండి. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని అయితే కొంచెంగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట. సో వాటర్ కూడా చాలా తక్కువగా పోయాలి. అండ్ ఆ వాటర్ కూడా తర్వాత వేస్ట్ చేయను, అందులోనే మిక్స్ చేసుకుంటాను. సో అది కూడా చూస్తారు మీరు. జస్ట్ ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకుంటే చాలు. పాలకూర కూడా త్వరగా ఉడికిపోతుంది కదా. సో అందుకోసం అంతే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డలు అయితే 2, కరివేపాకు కొంచెం, అండ్ కొత్తిమీర అయితే కొంచెం మిక్సీకి వేసుకోవడానికి అండ్ ఇంకొంచెం అయితే గ్రేవీలో వేయడానికి అనమాట. ఇంకా తర్వాత అయితే పక్కన టమోటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద సైజ్ టమోటాలు 2. తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నెయ్యి అనమాట. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు, లేకుంటే ఒక 1 స్పూన్ ఆయిల్ లేకుంటే 1 స్పూన్ నెయ్యి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్పైసెస్ షాజీరా, చెక్క, లవంగము, ఇంకా ఉంటాయి కదా మసాలా ఐటమ్స్, అవి అన్నమాట. సో ఇవి నేను తీసుకున్నవి అక్కడ స్పైసెస్. దాంతోపాటు బలావాక్ కూడా యాడ్ చేయాలి. నా దగ్గర అయితే లేదనమాట. సో అందుకైతే నేను వేయలేదు ఆ రోజు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే క్యాష్యూస్ అనమాట. గోడంబి కావాలంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత అయితే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను నేను. ఇవైతే కొంచెం స్పైసీగా ఉంటాయి కదా, సో అందుకోసం అంతే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పుదీనా కొంచెంగా ఉంది, కావాలంటే మీకు కొంచెం తీసుకోవచ్చు. చెప్పాను కదా సడన్గా ట్రై చేశాను. సో బాగా వచ్చింది కాబట్టి వీడియో పెడుతున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. తర్వాత అయితే ఇక్కడ మిక్సీకి నేను పుదీనా, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దాంతోపాటు కొత్తిమీర ఇందాక సపరేట్ చేసి పెట్టాను కదా, ఆ కొత్తిమీర కూడా అందులో వేసుకోవాలి. అండ్ దీనిలో ధనియా పొడి కూడా వేయాలి. నేనైతే ఇందాక చూపించడం మర్చిపోయాను, ధనియా పొడి కూడా యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత అయితే ఇక్కడ ఉడికిపెట్టిన పాలకూర ఉంది కదా, సో అది కూడా వేసుకోవాలి క్లీన్గా. సో వాటర్ అయితే ఫస్ట్ ఏం యాడ్ చేయలేదన్నమాట, లాస్ట్లో మనమైతే గ్రేవీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వాటర్ ఏం యాడ్ చేయలేదన్నమాట, నేను అలాగే మిక్సీకి వేస్తున్నాను. సో ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా ఇందాక మర్చిపోయిన ధనియా పొడి, అది అనమాట. అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే మిక్సీకే వేసుకుంటున్నాను, దాంతోపాటు పాలకూరతో పాటు. సో ఇప్పుడైతే దీన్ని బాగా నునుగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు కావాలంటే ధనియా పొడితో పాటు ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ రోజు నా దగ్గర లేదనమాట. సో నేనైతే వేయలేదు అది కూడాను. సో జస్ట్ ధనియా పొడి మాత్రమే వేసాను. తర్వాత అయితే ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయకుండా చూసారు కదా, ఇలా థిక్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక ఉడకబెట్టిన వాటర్తోనే వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే రైస్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ఫస్టే, గ్రేవీ చేయడానికి ముందే. సో ఏంటంటే రైస్ రెడీగా ఉంటే తర్వాత మనం గ్రేవీ చేసాక మిక్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, సో అందుకోసం అంతే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బాండ్లీ పెట్టి నేనైతే ఆ చిన్న స్పూన్లో ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే గీ వేసాను. పెద్ద స్పూన్ ఉంటే కన్నా ఒక 2 స్పూన్స్ అయితే చాలు. సో ఇన్ కేస్ మీ దగ్గర గీ లేదంటే కూడా నార్మల్ వెజిటేబుల్ ఆయిల్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు, బట్ గీ వేస్తే బాగుంటుంది. బటర్ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే కన్నా. సో నా దగ్గర అయితే గీ ఇంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి గీ వేస్తున్నాను. సో ఇక తర్వాత అయితే ఇక్కడ గీ కూడా వేడైపోయింది కదా, నేను ఇందాక అయితే పెట్టాను కదా మసాలా ఐటమ్స్, చెక్క, లవంగము, మొగ్గు, యాలక్కలు అండ్ షాజీరా. నేను లేదు షాజీరా వేసాను, సో నార్మల్ జీరా అయితే వేయలేదు. సో తర్వాత అయితే వాము వేసాను టేస్ట్ కోసము. సో ఇవైతే ఫస్ట్ మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మీ దగ్గర బఠానీ ఏదైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా అయితే ఆ రోజు వేసింటే ఇంకా బాగా వచ్చిండేమో. సో ఇంట్లో అయితే ఆ రోజు అవి కూడా లేదనమాట. సో తర్వాత అయితే ఇక్కడ క్యాష్యూస్ వేస్తున్నాను. సో ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇవైతే కూడా ఆప్షనల్ అనమాట, మీకు కావాల్సింటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్స్ చేయొచ్చు. తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ అండ్ కరివేపాకు బౌల్లో తీసి పెట్టుకున్నాను కదా, సో ఈ నెక్స్ట్ అయితే ఇప్పుడు అవి కూడా వేసేయాలి. సో ఆనియన్స్ ఏంటంటే చిన్నగా కట్ చేసుకునే బదులు ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకొంచెం సాల్ట్ వేయాలన్నమాట, ఇక్కడ త్వరగా ఫ్రై అవుతాయి కదా. సో అందుకోసమే సాల్ట్ అయితే లాస్ట్లో గ్రేవీ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పాలకూర బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం.
తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేస్తున్నాం కదా, సో లాస్ట్లో గ్రేవీ చూసుకొని తర్వాత అయితే యాడ్ చేసుకుంటే బెటర్. రైస్లో కూడా ఆల్రెడీ వేసింటాం కదా, సో అందుకని కొంచెం చూసుకొని అయితే యాడ్ చేయండి. తర్వాత అయితే ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 1.5 స్పూన్ వేసాను. సో ఇది చెప్పాను కదా, బఠానీ ఉండింటే అంతే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండేది. బఠానీ ఉండింటే ఇప్పుడు ఆనియన్స్ వేసాక వేసి ఫ్రై చేసుకోండి, లేకుంటే డైరెక్ట్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. సో నేను మోస్ట్లీ అయితే కొత్తిమీర అయితే లాస్ట్లో చాలా తక్కువగా వేస్తాను, ఏ ఐటెంలో అయినా ఫస్టే వేసేస్తాను అనమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ టమాటో వేస్తున్నాను. సో టమాటో అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట, కొంచెం జ్యూసీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు అయితే ఉడికించుకుంటాను టమాటోని. సో ఇన్ కేస్ మీకన్నా టమాటో ఇలా పీసెస్గా ఉండడం నచ్చకపోతే ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు, కాకపోతే గ్రేవీ అయితే కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ పాలకూర కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంతోపాటు ఇది గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో అందువలనంతే. సో ఇక్కడైతే నేను లిడ్ క్లోజ్ చేసి వేయించుకోవాలని చెప్పాను కదా, చూసారా ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఆ పాలకూరకైతే పేస్ట్ వేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ని అయితే ఇప్పుడు కొంచెం జార్లో ఉంటుంది కదా పేస్ట్, దాంతోపాటు మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట. సో ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదు, బట్ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూసుకోండి, ఎక్కువగా వాటర్ అయితే పోయొద్దు, చూసుకొని కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి. కొంచెం టమాటో చట్నీ ఆ రేంజ్లో అయితే గ్రేవీ ఉంటే బెటర్ అనమాట మిక్స్ చేసుకోవడానికి. ఇక్కడైతే తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే బాగా ఉడికించాలన్నమాట. సో ఆయిల్ ఆర్ ఘీ వేసింటాం కదా, సో అదైతే సపరేట్ అయ్యే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సో ఇదైతే ఫ్రై అయితే మనకి ఆ పాలకూర స్మెల్ అనేది కొంచెం కూడా రాదు. సో అచ్చం పుదీనా రైస్ లాగే ఉంటుందన్నమాట. సో పుదీనా అయితే నేను కొద్దిగా వేస్తాను కదా ఇందాక మిక్సీకి, మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట, అలాగే ఆకులు. సో తర్వాత అయితే ఇక్కడ నాకు సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించింది, సో అక్కడైతే ఆ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో చెప్పినట్లు సాల్ట్ అయితే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ అయితే 2 దగ్గరలో అయితే యాడ్ చేస్తాం కదా, సో అందుకోసం అంతే కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే. తర్వాత అయితే అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది కదా, సో ఆ టైంలో అయితే మనం ఆఫ్ చేసుకుంటే చాలన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేస్తే చాలు. సో ఇక్కడైతే ఫైనల్లీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా టమాటో చట్నీ ఆ లెవెల్లో ఉంటే ఇంకా కొంచెం థిక్గా ఉంటే కూడా బెటరే అనమాట, లూజీగా కాకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రైస్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా రైస్ అయితే కొంచెం ఆరింటే బాగుండు, కాకపోతే ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి రైస్ కూడా కొంచెం వేడిగానే ఉంది. మీకు కావాలంటే కొంచెం ఆరి తర్వాత మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. అండ్ కొంచెం గ్రేవీ అయితే పక్కన తీసి పెట్టాను అనమాట, కొంచెం ఎక్కువగా ఉండింది. సో తర్వాత మా అబ్బాయి అయితే వచ్చి దాన్ని కూడా ఖాళీ చేశారనమాట, అంత టేస్టీగా వచ్చింది ఆ రోజు రెసిపీ అయితే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఆ బౌల్లో 2 బౌల్స్ అయితే రైస్ వేసుకుంటున్నాను. ఇదే రైస్ కొంచెం ఆరింటైతే మిక్స్ చేయడానికి అయితే చాలా బాగుండేది. సో ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. సో కొంచెం ఆ రైస్ కూడా వేడిగా ఉంది కదా, ఉండలు ఉంటుంది. సో అందుకోసమే కొంచెం స్లోగా మిక్స్ చేయాలి, లేకుంటే రైస్ ఏంటంటే అతుక్కుంటుంది అనమాట, వేడిగా ఉంది కదా అందుకోసం అంతే. అది ఆరింటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇక్కడ చూసారు కదా ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట కలర్ఫుల్గా నా పాలక్ రైస్ అయితే. సో చాలా బాగా వచ్చింది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ట్రై చేసి చూస్తుంటే మర్చిపోకుండా నాకైతే కమెంట్ చేయండి. సో దీని కాంబినేషన్ అయితే నాకు తెలిసి రైతా లేకుంటే పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. సో ఈరోజు వీడియో అయితే ఇది అన్నమాట, పాలక్ రైస్. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే మర్చిపోకుండా నాకైతే కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఫాలో అప్లో ఉండండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్.